నైస్గా ఉండేది సజెషన్ నాకు ఇది పంపించు సజెషన్ పవిత్రమైనటువంటి నారాయణ స్వామి వెంకటేశ్వర్లు భగవంతుడు హిందువులకు గొప్ప ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర్ల స్వామికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని, నాణ్యత కోల్పోయిందని, అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారనే ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు, గౌరవాలు దెబ్బతిన్నాయి. దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి, అదేవిధంగా 4 జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కానీ సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ వేసి వాళ్ళ పాపాలు బట్టబయలు చేసి వాళ్లకు కఠిన శిక్ష భగవంతుడు కూడా విధించాలని మేమందరూ కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆ దోషులు బయటకు వస్తారు. ఆ దోషులను భగవంతుడు కఠినంగా శిక్షించాలని మీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు పైన, అదేవిధంగా పార్టీ పైన కూడా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులందరూ కూడా వెంకటేశ్వరుని దేవుడిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి లేనిపోని అభాండాలు వేస్తూ అబద్ధాలు చెప్పే అలవాటు అతనికి మామూలే. దీన్ని పెద్దగా చేసి ఈ వారం రోజులుగా ప్రతి ఒక్క చోట కూడా దాన్ని ప్రాపగండ చేసి పార్టీకి రాజకీయంగా వాడుకునేదానికి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయనకు ఇంతకుముందే వెంకటేశ్వరుడు వార్నింగ్ ఇచ్చినాడు ఆ 1000 కాళ్ళ మండపం కొట్టిన దానికి. ఇంకా తగినంత బుద్ధి చెప్తాడు దేవుడు. ఆ దేవుడికి బుద్ధి చెప్పాలని మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలందరూ కూడా ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ద్రోహానికి, చంద్రబాబు చేసిన అభాండాలకి తిప్పికొడుతూ తగిన శిక్ష విధించాలనేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు గురించి ఇంత పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ
ఒకటే కాదు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ ఉమ్మడిగా కూటమి అందరూ కలిసి ఈ యొక్క లడ్డు ప్రసాదం ప్రపంచానికే ప్రసిద్ధిగాంచిన దేవస్థానాన్ని అక్కడిచ్చే ప్రసాదాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్కువ రచ్చ చేసి భ్రష్టు పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని పులుముతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరులో విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి కట్టమంచి యందు ఉండే పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చి భగవంతుడికి పూజలు చేసి దేవుణ్ణి కూడా మేము కోరుకునేది ఒకటే, దేవుడానికి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో మోసించే పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు అటువంటి వాళ్ళకి మీరే శిక్షించాలా అని దేవుని ప్రార్థిస్తూ బయటకు వచ్చి ఇవాళ టెంకాయలు కొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అంటే ఎవరైనా కానీ భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పులు చేస్తే ఎవరిని కూడా క్షమించరాదు. కాబట్టి మీడియా సోదరులకి నేను చెప్పడం ఏమంటే ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం లేకుండా ఎవరు దీనిపైన ఎంక్వైరీ పెట్టాలా. అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మళ్ళీ అక్కడ వచ్చి ఇచ్చే ప్రసాదాన్ని 3 సార్లు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తారు. ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత మీకు కూడా నెయ్యి కానీ మీకు కానీ ఒక లో క్వాంటిటీ కానీ ఉన్నట్టయితే, క్వాలిటీ కానీ ఉన్నట్టయితే మీరేం చేయాలి, వెంటనే దాన్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ ఇన్ని ఏళ్ళు కానీ అది కూడా మీ గవర్నమెంట్లోనే జూలై నెలలోనే ఇది ఈ విధంగా మీరు బయట పుకాలు చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? జూన్ 3వ తారీఖు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీది, మీరు చూడాలా, మీరు యాక్షన్ తీసుకోవాలంటే ఏదైనా ఉంటే. అది వదిలి వైఎస్ఆర్ పార్టీ పైన పొలమడం, వైఎస్ఆర్ పార్టీ చైర్మన్స్ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, అందరిపైన ఇది ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీని ఇవాళ 40% ఓటు బ్యాంకు ఉండే పార్టీని దీన్ని ఎలా అయినా భ్రష్టు పట్టించాలా అన్న విధంగా చూస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మీరు ఇచ్చిన స్కీమ్స్ ఏమేమి మీరు మేనిఫెస్టోలు ఇచ్చారో దాన్ని మీరు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి కూడా ఎవరు తప్పు చేసే వాళ్ళని శిక్షించాలా, మళ్ళీ చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్ష పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పేరు నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలన్నింటి కూడా ప్రజలకు విదితమే. మరి ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వారు చెప్పిన విషయాల మీద మీరు డిబేట్కి వచ్చో లేకపోతే మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చో ఆ రిపోర్ట్ల గురించి మీరు చెప్పగలిగితే చాలా సంతోషించే వాళ్ళము. వారు ఏదైతే 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తే నేను హిందువును, ముస్లింను, సిక్కును అని చెప్పారో ఆ మాటలను సైతం వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు వెకిలి నవ్వులు నవ్వుతూ నిన్న మాట్లాడడం చూసాము. ఏమండి, ఒక క్రిస్టియన్ అయితే గుళ్ళకి వెళ్ళకూడదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ అయ్యండి క్రిస్టియన్ చర్చిలకి, ముస్లిం మసీదులకి ఎట్లా వెళ్తున్నారు? ఈ విధమైన మత సామరస్యాలు తీసుకొచ్చి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇంకా ఏం బాగుకుందాం అనుకుంటున్నారు? ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విజయవాడ వరదలు కావచ్చు, హాస్టల్లో కెమెరాలు పెట్టి మహిళల్ని చిత్రీకరించడం కావచ్చు, ఇటువంటి ఎన్నో విషయాలు, హత్యలు, చిన్న పిల్లల్ని 6 సంవత్సరాల పిల్లని రేప్ చేసి హత్య చేసి ముక్కలు చేసి పడేస్తే మీకు సిగ్గు లేకుండా ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ట్రేస్ చేయలేనటువంటి క్షమించరాని ప్రభుత్వం మీది. ఇటువంటి సంగతులన్నీ పక్కకు నెట్టడానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు ముందుకొచ్చి ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. కానీ మీరు వేస్తున్నటువంటి కుయుక్తులు లేవు, ప్రజల ముందు పారవు. మరి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని నిరంతరం తలుచుకుంటూ ఇవాళ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరులో పెద్ద ఎత్తున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అన్నారో మీది కాదండి, ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది మీరు కాదు. మీరు చేస్తున్నటువంటి పాపాలని ప్రజలకి మీరు చేసినటువంటి ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నుంచి విముక్తి కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ పాప విముక్తులు చేయాలని మేము ఇవాళ దీక్ష చేసి మేము ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. మరి ఇకనైనా ఇటువంటి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఇటువంటి తరుణాలను పక్కన పెట్టి ప్రజలకు ఏం చేయాలా అనేది ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని, ఇక మీదటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దీన్ని ఇంతకు మించి ఏదైనా ఒక మాట మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు చూస్తూ ఊరుకోవని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ప్రపంచంలోనే మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఎంతో ప్రసిద్ధ కాంచిన వారు. తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమైన దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి దేవస్థానం వివాదం తీసుకొచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఎందుకంటే మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు, ఆయన పరిపాలించిన వరకు ఆయన ఎన్నోసార్లు మన దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించారు. అలాంటిది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అనేసి
నిన్న ఒక పెద్ద వివాదం తీసుకొచ్చారు. మరి మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని, మీరు పెట్టిన స్కీమ్స్ అన్నీ మీరు ఇవ్వలేకపోతున్నారు, దాన్ని డైవర్ట్ చేయాలని ఇలాంటి ప్రస్తావన తీసుకురావడం సరికాదు. దేవుడు ప్రసాదం అనేది ఏ గుడి అయినా చాలా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన లడ్డూను ఎవరైనా ఇలాంటి నీచ రాజకీయం చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూశారు. అలాంటి వారిని ఈరోజు ఒక హిందూ క్రిస్టియన్ అనేసి విభేదం చేసి మాట్లాడడం సరికాదు. మా జగనన్న మానవత్వము ప్రజల్ని కాపాడుతుంది. దేవుడైన మన వెంకటేశ్వర స్వామి గారు వీళ్ళందరినీ శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టమంచి వరదరాజుల స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి దేవుణ్ణి మేము ప్రార్థించాము. దీన్ని ఎవరైనా తప్పు చేసింటే తప్పకుండా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. గోవిందా 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 గోవిందా